రాజమహేంద్రవరంలో తీవ్ర విషాదాన్ని నింపినటువంటి వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై సర్వత్రా కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఫ్యూచర్ ఉన్న ఈ విద్యార్థిని విషయంలో కూడా జిఎస్ఎల్ యాజమాన్యం కూడా అంతే విధంగా స్పందించింది. వెంటనే వారి కుటుంబానికి కూడా కొంత తోడ్పాటును అందించడమే కాకుండా ఈ విషాద సమయంలో వారికి అండగా నిలబడడం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు జిఎస్ఎల్ ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నిజంగా ఈ ప్రియాంక మరణం సంబంధించి చాలా విషాదాన్ని నింపింది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? సో యాక్సిడెంట్ అయినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా ఒక అరగంటలోనే మా హాస్పిటల్ సిటీలో మా బ్రాంచ్ ఇంకోటి జిఎస్ఎల్ స్వతంత్ర బ్రాంచ్లో ప్రియాంక అడ్మిట్ అయిందండి. సో ఇమ్మీడియట్ యాజ్ సూన్ యాజ్ ఒక అరగంటలోనే మేము ఇన్వాల్వ్ అయ్యి ట్రీట్మెంట్ అందజేయడం జరిగింది. సో ఇమీడియట్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మా సిస్టర్ కూడా ఒక డెర్మటాలజిస్టే. సో డిపార్ట్మెంట్లో బాగా తెలుసు కాబట్టి అక్కడే కూడా ఉన్నారు రాత్రి కూడా. సో పోలీసులు కూడా ఇమీడియట్గా ఇంటిమేట్ చేయడం జరిగింది. సో ట్రీట్మెంట్ నుంచి మేము ఆ అమ్మాయిని హైదరాబాద్ హాస్పిటల్కి తరలించే వరకు మొట్టమొదటి నుంచి మేము దగ్గరుండి ట్రీట్మెంట్ చేసాం. ఇన్సిడెంట్ జరిగింది 3వ తేదీన జరిగిన వెంటనే మీకు సంబంధించిన ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్య చికిత్స అందజేశారు. తర్వాత హైదరాబాద్ తరలించారు. అయినప్పటికీ కూడా ఆమె మరణించడం జరిగింది. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె మరణం గురించి చాలా బాధపడుతున్న విషయం ఉంది. మీరేం చెప్తారు సార్? సో ఫస్ట్ నుంచి మా పరిస్థితి, మాకు బ్రెయిన్ స్టెమ్ ఇంజరీ అనేది మాకు తెలిసింది. కానీ అందరూ ఒక ఆశతో ట్రీట్మెంట్ చేయడం కానీ వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా ఒక ఆశతో ఉన్నారు. సో ఎంత నాణ్యమైన ట్రీట్మెంట్ ఇప్పించాలో అంతవరకు ఇక్కడ చేసాం. సో అక్కడ హైదరాబాద్ తరలిస్తే ఇంకొంచెం మెరుగైన ట్రీట్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో అక్కడికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు కన్మూశారు. సార్, ఈ ప్రియాంక గురించి ఎవరిని అడిగినా కూడా చాలా మంచిగా చెప్తున్నారు. ఆమెతో మీ కళాశాలకు అనుబంధం ఏంటి సార్? ఆమె ఎటువంటి విద్యార్థిని? సో ప్రియాంక ఒక 28 years ఓల్డ్ మెడికల్ స్టూడెంట్ అండి. సో అంటే కొంత గ్యాప్ తీసుకుని జాయిన్ అయింది అమ్మాయి. కానీ మెరిట్ సీట్లో జాయిన్ అయింది ఈ ఎండి డెర్మటాలజీలో. సో వాళ్ళ క్లాస్మేట్స్తో అనుబంధం కానీ, ఒక సీనియర్కి జూనియర్కి ఉన్న రిలేషన్షిప్. సో వాళ్ళతో కూడా చదివిన పిల్లలు కొంచెం చిన్న వయసు అయినా ఈమె దగ్గరుండి వాళ్ళకి అన్నీ హెల్ప్ చేస్తూ సబ్జెక్ట్లో కానీ ట్రీట్మెంట్లో కానీ అన్నీ హెల్ప్ చేస్తూ ఉండేది. సో అందరూ చాలా అటాచ్ అయి ఉన్నారు అమ్మాయికి డిపార్ట్మెంట్. ఈ రోజుని ఆమె చిన్న కర్మకు సంబంధించిన ఆ ఊరు కూడా మీ యాజమాన్యం స్వయంగా మీ సిస్టర్ గారిని పంపించిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే జిఎస్ఎల్ యాజమాన్యం ఇంతలా రియాక్ట్ అవ్వడం ఆ మంచితనం అనుకోవచ్చా? మంచితనం అని కాదు, మా బాధ్యత కింద ఫీల్ అవుతున్నాం. అంటే ఇలాంటి కష్ట పరిస్థితులు ఎప్పుడో కానీ రావు. కానీ అలాంటి సమయంలో మేము అండగా ఉంటామని ఒక స్టూడెంట్స్ కమ్యూనిటీకి ఒక తెలపడానికి కానీ, వాళ్ళకి ఒక తోడుగా ఉండాలని, వాళ్ళ పేరెంట్స్కి ఒక స్తంభం లాంటి ఒక పెద్ద కూతురు పోయినందుకు మేము అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికీ కూడా జిఎస్ఎల్ యాజమాన్యం చాలా అండగా నిలబడిందని చాలామంది చెబుతున్నారు. ఆర్థికంగా కూడా మీరు చాలా సహాయం చేశారని తెలుస్తుంది. ఏంటి సార్, ఏం చేశారు? అంటే ఆమె కట్టిన ఫీ ఏదైతే ఉందో, జాయిన్ అయ్యి 6 నెలలు అయింది. సో 6 నెలల క్రితం ఏదైతే ఫీ కట్టామో అది రీఎంబర్స్ చేస్తూ ఒక 20 లక్షలు కూడా అనౌన్స్ చేసాం. సో ఇమీడియట్గా చెక్ కూడా ఈరోజే అందజేయడం జరుగుతుంది. ఎంతో కష్టపడితేనే కానీ ఒక పీజీ స్థాయికి ఒక వైద్య విద్యార్థిని రావడం, ఆమె ఎంతో బంగారు భవిష్యత్తు దగ్గరలో అత్యంత సమీపంలో ఉన్న సమయంలో ఎలా జరిగింది? ఈ సంఘటనను ఏ విధంగా మనం చూడాలి, ఖండించాలి సార్? ఒక మెడికల్ కమ్యూనిటీకి, ప్రత్యేకంగా మా జిఎస్ఎల్ కుటుంబానికి ఇది ఒక పెద్ద లాస్. అమ్మాయి కూడా చాలా బ్రైట్ స్టూడెంట్. అండ్ దీని నుంచి ఏమైనా లెసన్ నేర్చుకున్నామంటే, ఇద్దరు తరపున ప్రియాంక కానీ వాళ్ళు ఒక సేఫ్గా ఒక హెల్మెట్ పెట్టుకుంటే ఈ ఘటన అవాయిడ్ అయ్యేది. కానీ స్ట్రిక్టర్ లాస్, డ్రంక్ డ్రైవింగ్కి స్ట్రిక్టర్ లాస్ ఉంటే ఇంకొంచెం మెరుగైన సమాజం ఇంకా తీర్చిదిద్దుతారని మా ఆశ. సరే, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళు నాశనం అవ్వడం కాకుండా ఇప్పుడు ప్రియాంక సంఘటన ఒక ఉదాహరణ. అమాయకురాలైనటువంటి ప్రియాంక బలైపోయింది. దీన్ని ఎటువంటి కంట్రోల్ చేసే అవకాశం ఉంది? ఎలా చేయాలంటారు? అంటే గవర్నమెంట్, పోలీస్ యంత్రాంగం ఒక వరకు కంట్రోల్ చేయగలరండి. కానీ అబ్రాడ్లో కూడా చూస్తూ ఉంటాం, అందరూ ఆల్కహాల్ అనేది యూనివర్సల్లీ ఒక తీసుకునే డ్రగ్, అది ఒక డ్రగ్ అనొచ్చు. కానీ మన ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఏదైతే ఊబర్ అని కానీ, ఓలా అని కానీ ఇవన్నీ ఉండగా కూడా అది అవాయిడ్ చేయడం చాలా ఈజీ. అది మనలో ఒక బాధ్యత,
ఒక సొసైటీ తరపున మన ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే అవాయిడ్ అవుతాయండి. సార్ 3 సార్లు కారు గుద్ది 3వసారి వెనక చక్రం ఎక్కిన నేపథ్యం కనిపిస్తుంది. తల మీద కనుక ఎక్కకుండా కారు చక్రం ఎక్కకుండా ఉండుంటే ప్రియాంక సజీవంగా ఉండేది అనుకోవచ్చా? అది మోస్ట్లీ ఒక 90% ఐ కెన్ సే విత్ సర్టెనిటీ అది అవాయిడ్ అయ్యేది. హెల్మెట్ పెట్టుకుంటే అవాయిడ్ అయ్యేదని ఈ సిచ్యువేషన్. ఏ అవయవం పోయినా కూడా అవును, మనిషి బతికే అవకాశం ఉండొచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మొత్తం మీద బ్రైట్ స్టూడెంట్ అయితే ప్రియాంక జిఎస్ఎల్కి సంబంధించిన ఒక బ్రైట్ స్టూడెంట్ అని సార్ చెప్తున్నారు. అంతేకాకుండా తను మరణం అనేది జిఎస్ఎల్ కుటుంబానికి కూడా తీరని నష్టంగానే కనిపిస్తుంది అని చెప్పారు. అయితే ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి ప్రియాంక ఇలా అకాల మరణం చెందడం బాధాకరం అయినప్పటికీ కూడా వారి కుటుంబానికి జిఎస్ఎల్ యాజమాన్యం అండగా ఉంటుందని చెప్పారు. నేను డాక్టర్ గన్ని సందీప్ అండి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. డాక్టర్ ప్రియాంక మా స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డర్మటాలజీ. ఈ లాస్ట్ ఫిబ్రవరిలో జాయిన్ అయింది అమ్మాయి. సో చాలా బ్రైట్ ఫ్యూచర్, చాలా ప్రామిసింగ్ కెరీర్, మెరిట్లో కూడా సీట్ వచ్చింది అమ్మాయికి. సో ఈ దుర్ఘటన మా జిఎస్ఎల్ ఫ్యామిలీకి చాలా శోభ కలిగింది. స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా చాలా బాధపడ్డారు. మేము స్టూడెంట్స్ అందరికీ చెప్తూనే ఉంటాం, ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళిన కాలేజ్లో కూడా మా రూల్ కూడా హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ లేకపోతే అలౌ చేయం. సో అదే బయట కూడా పాటించమని వాళ్ళకి ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. కానీ అన్ఫార్చునేట్గా ఈ పరిస్థితిలో మా ప్రియాంక చాలా సేఫ్గా ఉన్నా కూడా పక్క వాళ్ళు తాగి డ్రైవ్ చేయడం వల్ల అనవసరంగా ఒక బ్రైట్ ఫ్యూచర్ వెరీ షార్ట్ టైంలో తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఇలాంటివి జరగకుండా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కానీ, ఆల్కహాల్ రిస్ట్రిక్షన్ అనేది గట్టిగా చేస్తే ఇలాంటి అన్ఫార్చునేట్ ఈవెంట్స్ మళ్ళీ జరగకుండా ఉంటాయని మేము. ఎండి డెర్మటాలజీ అండి, అది వెరీ హైలీ సార్ట్ ఆఫ్టర్ సబ్జెక్ట్. దాని కాంపిటీషన్ కూడా నేషనల్ లెవెల్లో చాలా గట్టిగా ఉంటుంది. సో ప్రామిసింగ్ ఫ్యూచర్ కూడా. ఇప్పుడు డెర్మటాలజీ అనేది వెరీ లూక్రేటివ్ సబ్జెక్ట్. ఇప్పుడు కాస్మెటాలజీ అని కానీ, ఈ లేజర్ ట్రీట్మెంట్స్ అనేది కానీ, ప్రతి ఒక్కళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఒక భాగంగా బాగా డిమాండ్ ఉన్న సబ్జెక్టు. సో దాంట్లో మెరిట్ సీట్ వచ్చింది కాబట్టి అమ్మాయికి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది దాంట్లో. కాలేజీ నుంచి కూడా చాలా మీరు కార్యక్రమాలు చేశారు, వారికి సహాయం కూడా ప్రకటించారు. ఎటువంటి సహకారం అందించారు అమ్మాయి? సో మేము ఆ అమ్మాయి కట్టిన ఫీజు మెరిట్లో వచ్చింది కాబట్టి సుమారు ఒక 8-9 లక్షలు ఉంటే అది కూడా ఇమీడియట్గా రీఫండ్ చేసి దానికి అదనంగా ఒక 20 లక్షలు కూడా ప్రకటించడం జరిగింది కాలేజ్ తరపు నుంచి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమీడియట్గా సమయానికి సహాయం అందించగలిగారో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని కాలేజ్ తరపు నుంచి కూడా చేస్తే బాగుంటుందని ఇది మేము అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈరోజు చిన్నదినం కార్యక్రమంలో పేరెంట్స్కి కూడా ఈరోజే చెక్ అందజేయడం జరుగుతుంది. మా సిస్టర్, బ్రదర్ ఇన్ లా కూడా అక్కడే ఉండి అందజేస్తున్నారు. ఒక స్టూడెంట్ కోసం నిజంగా మీ యాజమాన్యం అంతా కదిలింది, మీ స్టూడెంట్స్ అందరూ కదిలారు, ఈ రోజున అక్కడ కూడా పంపించారు. అది అంటే అంత హార్ట్ఫుల్గా ఉండడానికి అంటే ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ కమ్యూనిటీ అనేది చాలా, మా డాక్టర్ కమ్యూనిటీ అనేది ఒక చాలా అనుబంధంగా పెరిగి అందరూ దగ్గరుండి పెరిగేవాళ్ళు. సో ఉన్న 6 నెలలైనా వాళ్ళు చాలా ఫ్రెండ్షిప్ సర్కిల్ అనేది బాగా ఏర్పడి చాలా ఈ అమ్మాయి కూడా ఎవరిని అడిగినా అందరికీ హెల్ప్ చేయడం జరిగేది ప్రజెంటేషన్స్లో కానీ. ఈ అమ్మాయి కొంచెం సీనియర్ కూడా పక్క స్టూడెంట్స్ మీద. సో కొంచెం ఎక్స్పీరియన్స్తో ఈ అమ్మాయి కూడా అందరినీ బాగా గైడ్ చేసేది. సో ఈ జూనియర్స్ అండ్ సీనియర్స్ మధ్యన ఈ అమ్మాయికి చాలా మంచి రిలేషన్స్ కూడా ఉండేవి. సో వీళ్ళంతా ఈ న్యూస్ వినగానే చాలా దిగ్భ్రాంతికి గురయ్యి అందరూ కూడా ట్రీట్మెంట్ జరుగుతుండగా కూడా పొద్దున్న సాయంత్రం అమ్మాయి పక్కనే హాస్పిటల్లో ఉంటూ కూడా ఈరోజు కార్యక్రమం కూడా కర్నూలుగా ఒక 7-8 గంటల జర్నీ దూరం అయినా అందరూ కలిసి అటెండ్ అవ్వడం జరిగింది ఈరోజు. ఈ స్టేజ్కి అంటే ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టేజ్కి ఎదగాలంటే ఎంతో కష్టపడాలి. అటువంటి ఫ్యూచర్ వచ్చే చిన్న ఇన్సిడెంట్స్ చిదిమేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇటువంటి అంటే ఈ ఆల్కహాలిక్ ఎలా చూడాలి సార్ ఈ ర్యాష్ డ్రైవింగ్ కానీ? అంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ సొసైటీ ప్రాబ్లంలోనే ఒక పార్ట్ ఇది. మన మెయిన్ అంటే ఫారెన్లో కూడా జరుగుతూ ఉంటాయి కానీ అందరూ ఒక పద్ధతిగా దాన్ని తీసుకుని దాంట్లో గ్రూప్లో కొంతమంది తాగినా దాంట్లో ఒకడు తాగకుండా ఉండి మిగతా వాళ్ళని డ్రైవ్ చేసి ఒక చోటకి తీసుకెళ్ళడం, అలా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఫన్ లైఫ్లో ఫన్ అనేది లేకుండా అనేది ఉండదు కూడా. సో
సో మన ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనలో ఒకళ్ళు స్టూడెంట్స్ అయినా ఎవరైనా కానీ ఒకళ్ళు రెస్పాన్సిబుల్గా గ్రూప్లో ఒకళ్ళు తీసుకుని మిగతా గ్రూప్ని నడిపించి ఫన్ అయినప్పుడు అది అందరికీ ఉపయోగపడుతుంది. సొసైటీ పక్క వాళ్ళు ఇబ్బంది పడకుండా కూడా ఉంటారు. తల్లిదండ్రులు తీరని దుఃఖం